హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పేపర్ పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్‌లో ఫస్ట్ యూనిట్‌లో ఉన్న వెరీ షార్ట్ క్వెషన్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వెషన్ చూడండి. వై షుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ డెవలప్ దర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు కదా, ఇంగ్లీష్ టీచ్ చేసే టీచర్స్ వాళ్ళు వాళ్ళ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని ఎందుకు డెవలప్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ టు యూజ్ ఇంగ్లీష్ వెల్ అండ్ ఎఫెక్టివ్లీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా మంచిగా అంటే వెల్ అండ్ ఎఫెక్టివ్లీ అట్లా యూజ్ చేసేటట్టు ఆ ఎబిలిటీ ఉండడం అనమాట. ఓకేనా. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఏంటంటే ఇంగ్లీష్ మంచిగా మాట్లాడడం, మంచిగా కమ్యూనికేట్ చేయడము అట్లా. ఓకేనా. అట్లా ఇంగ్లీష్ టీచర్ ఎందుకు ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని ఎందుకు డెవలప్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి. లైక్ టీచర్స్ ఇన్ అదర్ ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ లాంగ్వేజ్ కాంపిటెన్స్. వేరే సబ్జెక్ట్ టీచర్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఆ టీచర్స్కి వాళ్ళ సబ్జెక్ట్లో ఆ కంటెంట్లో ఎట్లాంటి నాలెడ్జ్ ఉంటుందో అట్లాగే ఇంగ్లీష్ టీచర్కి కూడా వాళ్ళ సబ్జెక్ట్లో ఉన్న లాంగ్వేజ్లో మంచి కాంపిటెన్స్ ఉండాలి. కాంపిటెన్స్ అంటే ఏంటంటే ఎబిలిటీ టు యూజ్ ఇట్. ఓకే. హ్యావింగ్ ద నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ నీడెడ్ టు డూ సంథింగ్ ప్రాపర్లీ అంటే నాలెడ్జ్ ఉండడం అనమాట. ఓకేనా. కాంపిటెన్స్ అంటే ఏం లేదు, నాలెడ్జ్ ఉండడం. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. దేనిపైన నాలెడ్జ్ ఉండాలి? ఆ లాంగ్వేజ్ పైన. ఓకేనా. ఆ లాంగ్వేజ్ని ఎట్లా వాడాలి, ఏ సిచ్యుయేషన్లో ఎట్లా వాడాలి, ఎట్లాంటి స్ట్రక్చర్స్ ఉండాలి, గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఉండాలి, ఎట్లాంటి వొకాబులరీ ఉండాలి, ఇవన్నీ. ఓకేనా. పిల్లలకి ఆ లాంగ్వేజ్ని మనం ఎట్లా టీచ్ చేయాలి, ఇవన్నీ ఒక టీచర్కి తెలిసి ఉండాలి. లైక్ అదర్ సబ్జెక్ట్ టీచర్స్, ఇప్పుడు సైన్స్ టీచర్ అనుకోండి, సైన్స్ టీచర్కి సైన్స్ కంటెంట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయగలగాలి, పిల్లలకి ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ కలిగేటట్టు టీచ్ చేయాలి కదా, అట్లనే ఇంగ్లీష్ టీచర్కి కూడా. ఓకేనా. నెక్స్ట్, టీచర్స్ నీడ్ టు బీ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ టు అచీవ్ ఎఫెక్టివ్ టీచింగ్. ఇప్పుడు వాళ్ళు ఆ లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్ ఉంటేనే కదా పిల్లలకి టీచ్ చేయగలుగుతారు. ఓకేనా. టు అచీవ్ ఎఫెక్టివ్ టీచింగ్ మంచిగా టీచ్ చేయగలగాలి అంటే ఫస్ట్ వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఇంగ్లీష్ ఏంటి, ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి, ఇంగ్లీష్లో మనం ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఓకేనా. ఇంగ్లీష్ వొకాబులరీని కానీ గ్రామర్ని కానీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అట్లా ఇవన్నీ ఫస్ట్ టీచర్కి తెలుస్తేనే కదా టీచర్ పిల్లలకి మంచిగా చెప్పగలిగేది. ఓకేనా. నెక్స్ట్, టీచర్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ టు ప్రొవైడ్ కరెక్ట్ లాంగ్వేజ్ ఇన్పుట్ టు లెర్నర్స్. టీచర్కి సఫిషియంట్ నాలెడ్జ్ ఉంటేనే పిల్లలకి మంచి ఇన్పుట్ ఇవ్వగలుగుతుంది. లాంగ్వేజ్ ఇన్పుట్ అంటే ఏం లేదు, ద ఇంగ్లీష్ దట్ లెర్నర్స్ హియర్, రీడ్ ఆర్ రిసీవ్ ఫ్రమ్ ద టీచర్. అంటే టీచర్ నుండి పిల్లలు ఏదైతే వింటున్నారో, నేర్చుకుంటున్నారో, చదువుతున్నారో దాన్ని లాంగ్వేజ్ ఇన్పుట్ అంటాం. అంటే ఇన్పుట్ అది మన దగ్గరికి వస్తుంది. ఏంటిది? వినడం, మనం వింటున్నాము. రీడింగ్, మనం చదువుతున్నాము. రిసీవింగ్, మనం రిసీవ్ చేసుకుంటాం. ఇవన్నీ లాంగ్వేజ్ ఇన్పుట్ అనమాట. ఓకేనా. అవి మనం ఎక్కడి నుండి రిసీవ్ చేసుకుంటున్నామంటే టీచర్ నుండి, ఇంకా వేరే రిసోర్సెస్ నుండి మనము సోర్సెస్ నుండి మనము రిసీవ్ చేసుకుంటున్నాం కదా, ఆ లాంగ్వేజ్ ఇన్పుట్ అనమాట. అవన్నీ మంచిగా అందించాలంటే ఆ టీచర్కి సఫిషియంట్ నాలెడ్జ్ ఉండాలి కదా ఫస్ట్. ఓకేనా. మనకు మంచి లాంగ్వేజ్ ఇన్పుట్ అందివ్వాలంటే టీచర్కి సఫిషియంట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, గుడ్ గ్రామర్ అండ్ కన్వర్సేషనల్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. గుడ్ గ్రామర్ ఉండాలి, ఇంకా కన్వర్సేషనల్ స్కిల్స్. కన్వర్సేషనల్ స్కిల్స్ అంటే ఏంటంటే ఎబిలిటీ టు స్పీక్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఇన్ కన్వర్సేషన్. మంచిగా కమ్యూనికేట్ చేయగలగడం అనమాట కమ్యూనికేషనల్ స్కిల్స్ అంటే. ఓకేనా. ఇంపార్టెంట్ ఏమేమి ఇంపార్టెంట్ అన్నారు? గుడ్ గ్రామర్ అండ్ కన్వర్జేషనల్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. మనము ఒక లాంగ్వేజ్ని టీచ్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ని మనం ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, అందులో ఎట్లా కన్వర్జేషన్ ఉంటుంది, ఇంకా గ్రామర్ ఎట్లా ఉంటుంది, అవన్నీ మనకు తెలిస్తేనే మనము ఆ లాంగ్వేజ్ని మంచిగా టీచ్ చేయగలుగుతాము. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు టీచర్కి ఆ ప్రొఫిషియన్సీ ఉండాలి? ఫస్ట్ టీచర్కి ఆ నాలెడ్జ్ ఉంటేనే పిల్లలకి మంచిగా చెప్పగలుగుతారు. టీచర్ ఫస్ట్ ప్రొఫిషియంట్ అయితేనే పిల్లలకి మంచిగా టీచ్ చేయగలుగుతుంది, వాళ్ళకి ఆ నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతుంది అట్లా. ఓకేనా. ఇది ఆన్సర్. ఒకసారి ఇక్కడ కీ టర్మ్స్ చూడండి. కీ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే ఎబిలిటీ టు యూస్ ఇంగ్లీష్ వెల్ అండ్ ఎఫెక్టివ్లీ. ఇంగ్లీష్ని మంచిగా వాడడం, మంచిగా చెప్పడం అనమాట. ఓకేనా. ఇంగ్లీష్ మీద మంచి నాలెడ్జ్ ఉండడం. కాంపిటెన్స్ అంటే ఏంటి? సేమ్, హ్యావింగ్ ద నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ నీడెడ్ టు డూ సంథింగ్ ప్రాపర్లీ. అంటే ఆ స్కిల్ ఉండడం అనమాట. ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి, స్పీకింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవన్నీ దానిపైన నాలెడ్జ్ ఉండడం, దాన్ని మనం కాంపిటెన్స్ అంటాం. నెక్స్ట్, లాంగ్వేజ్ ఇన్పుట్ అంటే ఇంగ్లీష్ దట్ లెర్నర్స్ హియర్, రీడ్ ఆర్ రిసీవ్ ఫ్రమ్ ద టీచర్ అండ్ అదర్ రిసోర్సెస్.
లాంగ్వేజ్ ఇన్పుట్ స్టూడెంట్స్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఫ్రమ్ ద టీచర్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ రిసోర్సెస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లాంగ్వేజ్ ఇన్పుట్. దెన్ కన్వర్జేషనల్ స్కిల్స్ అంటే ఏంది? ఎబిలిటీ టు స్పీక్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఇన్ ఎ కన్వర్జేషన్. ఒక కన్వర్జేషన్లో మనము మంచిగా మాట్లాడడం, మంచిగా కమ్యూనికేట్ చేయడము, దాన్ని మనం ఏమంటాం? కన్వర్జేషనల్ స్కిల్స్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి ఈజీ ఎక్స్ప్లెనేషన్ అని. ఏ టీచర్ ఈజ్ ఎ లాంగ్వేజ్ మోడల్ ఫర్ స్టూడెంట్స్. ఇది ఫస్ట్ మెయిన్. ఎందుకు నేర్చుకోవాలి టీచర్ ఇంగ్లీష్ని మంచిగా ప్రొఫిషియెంట్గా ఎందుకు ఉండాలంటే, ఇప్పుడు నార్మల్గా పిల్లలు టీచర్ని చూసి మోటివేట్ అవుతుంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళకు ఒక 10 టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక టీచరే మంచిగా అనిపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ టీచింగ్ విధానం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు కేర్ తీసుకునే విధానం కానీ, సపోర్టింగ్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, అట్లా వాళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. మోటివేషన్‌గా తీసుకొని వాళ్ళని రోల్ మోడల్‌గా ఉంచుకుంటారు. అట్లానే ఇప్పుడు లాంగ్వేజ్‌లో గూడా ఒకవేళ ఆ టీచర్ ఇంగ్లీష్‌లో మంచిగా ప్రొఫిషియంట్ ఉందనుకోండి, పిల్లలు గూడా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళని ఒక లాంగ్వేజ్ మోడల్‌లాగా తీసుకుంటారు పిల్లలు. ఓకేనా? ఇఫ్ ఎ టీచర్ హాస్ ఎ గుడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, దే స్పీక్ ఇంగ్లీష్ కరెక్ట్‌లీ, ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ, గివ్ కరెక్ట్ లాంగ్వేజ్ ఇన్పుట్. వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంగ్లీష్ కరెక్ట్‌గా మాట్లాడతారు, మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్లియర్‌గా, ఇంకా కరెక్ట్ లాంగ్వేజ్ ఇన్పుట్‌ని ఇస్తారు స్టూడెంట్స్‌కి. హెల్ప్ స్టూడెంట్స్ టు యూజ్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ. అట్లా పిల్లలకి ఇంగ్లీష్ ఎఫెక్టివ్‌గా ఎట్లా వాడాలి అది నేర్పిస్తారనమాట. ఓకేనా? ఎప్పుడు టీచర్‌కి సఫిషియంట్ నాలెడ్జ్ ఉంటేనే, ప్రొఫిషియన్సీ ఉంటేనే జరుగుతుంది ఇదంతా. ఓకేనా? ప్రొఫిషియన్సీ ఉంటే వాళ్ళు ఫస్ట్ మంచిగా మాట్లాడతారు, మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, మంచి లాంగ్వేజ్ ఇన్పుట్‌ని ఇస్తారు, ఇంకా పిల్లలకి హెల్ప్ చేస్తారు. ఎందులో? ఇంగ్లీష్ ఎఫెక్టివ్‌గా ఎట్లా మాట్లాడాలి, ఎట్లా యూజ్ చేయాలి వాళ్ళ డైలీ లైఫ్‌లో అని. ఓకేనా? సో, ఇంగ్లీష్ టీచర్స్ మస్ట్ డెవలప్ their own proficiency because their language ability directly affects the quality of English teaching. అందుకని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఉంటుంది కదా, అది దేని ద్వారా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది? వాళ్ళ ఓన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ద్వారానే ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళు మంచిగా వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి ఉండి, వాళ్ళు ప్రొఫిషియంట్‌గా ఉండి, వాళ్ళ లోపల ఇంగ్లీష్ కాంపిటెన్స్ ఉండి, అవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళ పిల్లలకి కూడా సేమ్ అదే నేర్పిస్తారు. ఒకవేళ వాళ్ళే కరెక్ట్‌గా నాలెడ్జ్ లేకుండా ఉండడం గానీ, లేకపోతే ఇంగ్లీష్ అంతంత మాత్రం వచ్చుంటే పిల్లలకి చెప్పగలుగుతారా? చెప్పలేరు. పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపియరు. ఫస్ట్ మెయిన్ థింగ్ అదే. పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ కరెక్ట్‌గా ఉండాలి. మనకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? అట్లయితేనే మనము ఏ సబ్జెక్ట్ అయినా సరే మంచిగా టీచ్ చేయగలుగుతాము. పిల్లలు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఓకేనా? మీకు ఈ క్వెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇందులో ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.